హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు ఈరోజు మనము సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. సో అసలు ఎవరు కానీ దీన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పు చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అయితే 403 ఉద్యోగాలు అయితే ఇచ్చినారు. అండ్ అసలు ఎవరైతే కానీ అసలు క్వాలిఫై అంటారో అలాంటి క్యాండిడేట్స్ అందరూ ఈ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అంటే ఎలిజిబుల్. అండ్ ఈ యొక్క సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో చూస్తున్నట్లయితే ఓన్లీ హెడ్ కానిస్టేబుల్ మాత్రమే వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ అనేది అలాట్ చేయన్నారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అప్లై చేయాలంటే అసలు ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. అసలు ఈ మంత్ 18th ఆన్లైన్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మంత్ 6th ఆన్లైన్ అండ్ క్లోజింగ్. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఈ యొక్క సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అంటే లైట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇంకా మీకు అంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ అఫీషియల్గా ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఇచ్చినారు. ఈ యొక్క ఆ లింక్ క్లిక్ చేస్తారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది అక్కడ. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్లో చూస్తున్నట్లయితే శాలరీ స్టార్టింగ్ శాలరీ వచ్చి 25,000 ఉంది. అండ్ లాస్ట్ వచ్చి అసలు 81,000 దాకా ఉండవచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్. అండ్ అదేవిధంగా మీకు అలయన్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టేట్, ఇట్ ఈస్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయన్నారు. అండ్ ఈ యొక్క సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి అసలు ఎప్పుడు అప్డేట్ ఇచ్చినారంటే ఈ మంత్ 14th దీనికి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నేను చెప్పా కదా, అంటే ఇక్కడ వాళ్ళు ఆ లైట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని చెప్పేసి ఇక్కడ రీడ్ చేయొచ్చు మీరు. అండ్ ఈ యొక్క సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అసలు ఏ విధంగా ఉంటుందంటే అసలు ఎవరైనా SC ST అసలు OBC ఉంటారు. అలాంటి క్యాండిడేట్స్ అందరికీ 1000 రూపీస్. అసలు SC ST వాళ్ళకి అసలు ఏమి ఉండదు. అండ్ దీనికి ఓన్లీ అంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అసలు ఈ మంత్ అసలు 18th నుండి దీనికి ఆన్లైన్ స్టార్ట్ అయింది. అండ్ ఆ లాస్ట్ డేట్ అసలు ఎప్పుడు ఉంటుందంటే నెక్స్ట్ మంత్ 6th దీనికి లాస్ట్ డేట్. సో అసలు ఎవరైనా అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే అంటే కన్ఫామ్గా అప్లై చేయండి. అండ్ అసలు ఏజ్ లిమిట్ చూస్తే అసలు ఎవరైతే కానీ అసలు 18 కంటే అసలు ఎబో ఉంటారు అలాంటి క్యాండిడేట్స్ అందులో అప్లై చేయొచ్చు. అసలు ఎవరైతే కానీ అంటే అసలు 18 to 23 లోపల ఉండే వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. అసలు ఎవరైతే అసలు ఎక్స్-ఆర్మీ వాళ్ళు ఉంటారో అలాంటి క్యాండిడేట్స్కి అసలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ అంటే యాజ్ పర్ రూల్స్ అంటే ఇక్కడ ఇవ్వలేదు. బట్ అండ్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూసినట్టే వాడు క్లియర్గా ఇచ్చినారు. అసలు ఎవరైతే కానీ 12th క్వాలిఫై అంటారో అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్.